తరువాతి అంశం గణపతి తత్వం. గణపతి మూర్తిలోని ఒక్కొక్క అంగం ఒక్కొక్క సంకేతార్థమును తెలియజేస్తుంది. గజాసురుడు ఏనుగు శిరస్సు వృద్ధి ప్రధానమైన భౌతిక సుఖములను తెలియజేస్తుంది. ఏనుగు శాకాహారి అయినను మహాబలశాలి. మందమైన చర్మం వలన వారిని అసురునిగా మార్చే. ఉదరములో పరమేశ్వరుని ఉంచటం. మహాభక్తుడైనప్పటికీ ఆ దైవం తన ఒక్కనికే సొంతం, ఇతరులకు స్వామి అనుగ్రహం లభించకూడదు అనే చెడ్డ లక్షణం. నలుగుపిండి బొమ్మ అమ్మవారు ప్రకృతి మాత. ఆమె ఒంటికి నలుగు పెట్టడం అంటే ఆమె శరీరానికి దీప్తిని కలిగించేది. అటువంటి శక్తిని అందించే పిండితో తయారు చేయబడ్డ ప్రతిమ వినాయకుని శరీరం. వాకిలి వద్ద కాపలా. శక్తికి వాకిలి మూలాధారం. మూలాధారానికి అధిపతి గణపతి. వాని చేతిలోని ఆయుధమైన శూలం సుషుమ్నా నాడి. శివునిచే తల త్రెంచబడటం. పరమేశ్వరుడు జ్ఞానస్వరూపుడు. పరిశుద్ధమైన జ్ఞానం కుండలిని శక్తి వల్ల వచ్చే సిద్ధులను స్వీకరించకుండా శక్తితో అభేద భావాన్ని పొందుతుంది. గజాననునికి ఏనుగుతల. అది అసురత్వం తొలగించిన బుద్ధి శక్తి. జ్ఞానం పొందిన శిరస్సు అంటే శక్తిపుత్రునికి జ్ఞానశక్తిని కలిగించడమే గజానన ఉత్పత్తి. ఏనుగు శబ్దానికి ప్రత్యామ్నాయంగా గజ శబ్దం ఉపనిషత్తుల్లో ఉపయోగించారు. పెద్ద పొట్ట. షట్చక్రములు, మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రం మానవ శరీరములో వివిధ స్థానాలలో ఉంటాయి. అందులో మణిపూర చక్రము 10 దళములతో నాభి వద్ద ఉంటుంది. ఈ మణిపూర చక్రము జఠరాగ్నిని సృష్టిస్తుంది. మనస్సును నియంత్రించి నిత్య కార్యకలాపాలకు దోహదపడుతుంది. అందుచేత అగ్ని వ్యాపించి ఉండటం చేత పెద్ద పొట్ట దీనికి సంకేతంగా నిలుస్తుంది. ఆ పొట్ట చుట్టూ ఉన్న నాగబంధం కుండలిని శక్తియే కదా. ఏకదంతం. దంతము శారీరక బలమును జ్ఞానమును సూచిస్తుంది. జ్ఞానమును అర్థమును తీసుకున్నప్పుడు ఒక దంతం విరిగిపోవటం వలన ద్వైతం అన్న భావన పోయి అద్వైతము స్థిరపడుటకు సంకేతం ఇస్తుంది. దంతం లేకపోవటం వలన రాక్షసత్వం పోయినందువలన కలిగే బుద్ధిశక్తి అభేద దర్శనం చేస్తుంది. బలము అన్న అర్థం తీసుకున్నప్పుడు అహంకార సూచకమైన ఎడమదంతం విరుగుట వలన దైవ బలమును తెలియజేసే కుడివైపు దంతం ఉండిపోయిందన్న దానికి తార్కాణం. వక్రతుండం ఓంకారాన్ని తెలియజేస్తుంది. ఋషులకు గణపతి తత్వము ధ్యానించినప్పుడు వారికి ఓంకారము మొట్టమొదటిగా దర్శనమైన వర్ణం. గణపతి ప్రణవమునకు వ్రాయినప్పుడే కింది భాగంలో కనబడే అర్ధచంద్రాకారం గణపతి పుట్టగాను, కుడివైపున గల కొమ్ము ఏనుగు తొండములే భావించినట్లయితే గజానన దర్శనం అవుతుంది. మూషక వాహనం. వేదాంతం ప్రకారం మూషకము అనగా దొంగిలించేది. దాని అర్థం అంటే మాయ. మాయ అనేది గణపతి అధీనమందు ఉంటుంది అనే విషయం మూషిక వాహనమిచ్చే సంకేతం. వ్యవసాయంలో మూషికము పంటలను దొంగిలిస్తుంది. అటువంటి మూషికమును తన వాహనంగా చేసుకుని తన అధీనంలో ఉంచుకున్నాడు. సిద్ధి బుద్ధులు. గణపతి సదా బ్రహ్మచారి. బ్రహ్మచర్యమును పాటించే వానిని జ్ఞాని అంటారు. జ్ఞానమున్న వానికి సిద్ధి అంటే సంకల్ప సిద్ధి, బుద్ధి అంటే ఆత్మసిద్ధి కోరకుండానే లభిస్తాయి. గణపతి కథ ప్రకారం సిద్ధి బుద్ధి విశ్వరూపుని కుమార్తెలని చెప్పబడింది. విశ్వరూపం అనగా ఏమిటి? విరాట్ రూపమే కదా. చంద్రుని ఎగతాళి. యోగ శాస్త్ర ప్రకారం చంద్రుడు అంటే అమృత కళ, కామకళలకు సంకేతం. ప్రస్తుతం చంద్రుడు ఇక్కడ కామకళ స్వరూపుడై ఉన్నాడు. అందుచేత జ్ఞానము శక్తి సమన్వితుడైన గణపతిని చూసి అవహేళన చేశాడు. కామకళలందు మొగ్గు చూపేవారు నిందల బారిన పడక తప్పదు. శమంతకమణి సూర్యలోకం నుండి వచ్చింది. సూర్యుడు చక్కని దృష్టిని ప్రసాదిస్తాడు. చంద్రునికి సైతం వెలుగునిచ్చేవాడు. దృష్టిలో కలిగే మార్పుల వల్ల కామకళారూపము నుండి జ్ఞాన కళారూపము చంద్రుడు పొందుతాడు. అందుకే శమంతకమణి
వల్ల చంద్ర దర్శన దోష పరిహారం కలుగుతుంది అన్నదానికి నిదర్శనం. గణపతి చేతిలో మోదకం. మోదము అనగా ఆనందం, మోదకము అనగా అత్యుత్తమమైన ఆనందం. భగవంతుని తత్వం అనేక విధాలుగా దర్శనమిస్తుంది. అందుచేత ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క రూపాన్ని ఉపాసించటం సులభం. ఋషులు మానవ సౌలభ్యం కోసం గణపతిని 32 మూర్తులుగా అనగా 32 భేదములతో 32 రకములైన ఉపాసనా విధానాలను మనకు బోధించారు. గణపతి తత్వం బహుముఖ వ్యాప్తి అయినప్పటికీ గణపతి విశ్వరూపాన్ని ఈ 32 రూపాల్లో నిక్షిప్తపరిచి మనకు అందించారు. 32 సంఖ్యను చూడగానే మానవ శరీరంలో మనకు మన దంతముల సంఖ్య స్ఫూరిస్తుంది. గణపతి ఏకదంతుడు కావున దంతముల వివిధత్వాన్ని ఖండించి ఆ ఏకదంతుని వివిధ రూపాలను దంతం సంఖ్యలోనే కుదించి చూపారు మహర్షులు. అంతేకాక గణపతి జీవితాన్నే మలుపు తిప్పినవాడు చంద్రుడు. ఈ చంద్రుడు పరమేశ్వరుని శిరస్సుపై ఉన్న చంద్రుడే. చంద్రునికి శుక్లపక్షం కృష్ణపక్షం కలుపుకొని 30 చంద్ర కళలు ఉంటాయి. ఈ చంద్రుని కలుపుకుంటే 31. ఈ 31 చంద్ర కళలను దాటిన జ్ఞానకళ గణపతి రూపం. అందుచేత 32 గణపతులుగా ఉపాసన సౌలభ్యం కోసం మహర్షులు మానవ జాతికి అందించిన వరం. ఏ ఏ రూపాన్ని ఉపాసిస్తాయో వివిధమైన ఫలితాలు లభిస్తాయో పరిశీలించుదాం. తరువాతి కథ 32 గణపతులు. బాల గణపతి ఎర్రని శరీర కాంతితో 4 చేతులు కలిగి ఉంటాడు. అరటి, మామిడి, పనస, చెరుకు గడలను తన చేతులలోనూ మోదకములను తొండంతోనూ ధరించి దర్శనమిస్తాడు. బాలబాలికలకు చక్కని బుద్ధులు కలిగిస్తాడు. భక్త గణపతి శ్వేతవర్ణం కలిగి 4 చేతులలో మామిడి పండ్లు, అరటి పండ్లు, కొబ్బరికాయ, పరమాన్నం ధరించి దర్శనమిస్తాడు. భక్తులను అన్ని విధాలా రక్షిస్తాడు. తరుణ గణపతి ఎర్రని శరీరము కలిగి 8 చేతులు కలిగి ఉంటాడు. వెలగపండు, వరికంకులు, దంతం, అంకుశం ఒక చేతిలో, మరొక చేతిలో ఉండ్రాళ్ళు, నేరేడు పండ్లు, చెరుకు, పాశములను ఒక చేతిలో ధరిస్తాడు. దయ కలిగి ఉండే బుద్ధిని అనుగ్రహిస్తాడు. తరువాత వీరగణపతి ఒళ్ళు గగురు పొడిచే ఆకారంతో ఎర్రని శరీరకాంతి కలిగి 16 చేతులు కలిగి ఉంటాడు. విల్లు, బాణములు, చక్రము, త్రిశూలం, కపాలం, గొడ్డలి, ఖడ్గము, గద, పాశము ధరించి దర్శనమిస్తాడు. బలము, శక్తి, తేజస్సును వృద్ధి చేస్తాడు. శక్తి గణపతి సింధూరపు రంగుతో శరీరం కలిగి తన ఎడమ తొడపై శక్తి అమ్మవారిని కూర్చోబెట్టుకుని 4 చేతులతో దర్శనమిస్తాడు. ఒక చేతిలో దంతం, మరొక చేతిలో అంకుశం, వేరొక చేతిలో పాశం ధరించి శక్తిమాతతో దర్శనమిస్తాడు. తలపెట్టిన కార్యములను సాధించగల శక్తినిస్తాడు. తర్వాత ద్విజ గణపతి. ఈయనకే మరొక పేరు ధ్వజ గణపతి. శ్వేతవర్ణం కలిగి 4 ముఖాలతో దర్శనమిస్తాడు. కమండలము, తాళపత్రములు, జపమాల ధరించి ఉంటాడు. భృకుటి యందు 3వ కన్ను జ్ఞాన సూచకంగా దర్శనమిస్తాడు. అన్ని కార్యములందు జయము కలిగిస్తాడు. సిద్ధ గణపతి పసుపు రంగు శరీరం కలవాడు. 4 చేతులు, మామిడి పండు, గొడ్డలి, పూలగుచ్చము, చెరుకు ధరిస్తాడు. నువ్వులతో చేసిన ఉండ్రాళ్ళు తొండము యందు ధరిస్తాడు. అష్టసిద్ధులు అనగా అణిమ, గరిమ వంటి సిద్ధులు అనుగ్రహిస్తాడు. ఉచ్చిష్ట గణపతి నీలిరంగు శరీరం, 4 చేతులు, జపమాల, వీణ, కలువపూలు, వరికంకులు ధరించి దర్శనమిస్తాడు. గ్రామమునకు రక్షణ కల్పిస్తాడు. విఘ్న గణపతి బంగారు మేనిఛాయ కలిగి ఉంటాడు. కుడిపాదం నేలపైకి నిలిపి శంఖ చక్రములతో విష్ణువుని తలపిస్తాడు. చెరకు, పాశములు, దర్భలు, అంకుశం, దంతం చేతులతో ధరించి ఉంటాడు. 8 చేతులు కలిగి ఉంటాడు. విఘ్నములను నాశనం చేసి కార్యసిద్ధి కలిగిస్తాడు. క్షిప్ర గణపతి ఎర్రని వాడు, 4 చేతులు గలవాడు. దంతం, అంకుశం, లతలు, పాశం ధరించి ఉంటాడు. తొండముతో రత్న కలశమును ధరించి ఉంటాడు. శీఘ్రముగా కార్యమును సిద్ధింపజేస్తాడు. హేరంబ గణపతి 5 తలలవాడు, 10 చేతులు గలవాడు. తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము దిక్కుల్లో 4 శిరస్సులు, ఆ శిరస్సుల పైన
మరొక శిరస్సు కలిగి ఉంటాడు. ఈయన వాహనం సింహం, తెల్లనివాడు, శత్రునాశన మొనరిస్తాడు. తర్వాత లక్ష్మీ గణపతి, తెల్లనివాడు, 8 చేతులు కలిగి ఉంటాడు. చిలుక గద ఖడ్గము అంకుశం పాశము కలశములను ధరించి 2 చేతులతో తన ఉరములపై కూర్చున్న సిద్ధి బుద్ధి మాత్రలను పొదిగిపట్టుకుని దర్శనమిస్తాడు. అష్ట ఐశ్వర్యములను ప్రసాదిస్తాడు. మహాగణపతి ఎర్రని మేనిరంగు కలిగిన వాడు, 10 చేతులు కలిగి ఉంటాడు. చక్రము, ఓషధులు, చెరుకు, పాశము, పద్మము, గద ధరించి ఉంటాడు. మహిమలు చేయగల సామర్థ్యమును అనుగ్రహిస్తాడు. తరువాత విజయ గణపతి ఎర్రని వాడు, 4 చేతులు కలిగి ఉంటాడు. అంకుశం, మామిడి పండ్లు, పాశములు, దంతమును ధరించి ఉంటాడు. యుద్ధములందు విజయం చేకూరుస్తాడు. నృత్య గణపతి పచ్చని శరీరం గలవాడు, 4 చేతులు, గొడ్డలి, పాశము, దండము ధరిస్తాడు. కుడికాలు పైకి లేపి నృత్యము సలుపుతూ దర్శనమిస్తాడు. షోడశ కళలందు ప్రావీణ్యం కలిగిస్తాడు. తరువాత ఊర్ధ్వ గణపతి బంగారు మేనిఛాయ కలిగి ఉంటాడు. 8 చేతులు, బాణములు, దంతము, వరికంకులు, ఎర్రని కలువలు, చెరుకు, గద, పద్మములు ధరించి ఉంటాడు. ఆధ్యాత్మిక దృష్టిని అలవరుస్తాడు. ఏకాక్షర గణపతి, ఈయననే అక్షర గణపతి కూడా అంటాడు. మూషిక వాహనుడు, పద్మాసనంలో దర్శనమిస్తాడు. 4 చేతులు గలవాడు, అంకుశం, పాశం, దంతం, అభయముద్రలు ధరిస్తాడు. 3వ కన్ను గలవాడు, తల మీద చంద్రవంకను ధరిస్తాడు. ఎర్రనివాడు, జ్ఞానప్రదాత. రుణమోచక గణపతి తెల్లనివాడు, 4 చేతులు గలవాడు, దంతము, అంకుశం, నేరేడు పండ్లు, పాశములు ధరిస్తాడు. రుణముల నుండి విముక్తి కలిగిస్తాడు. ప్రత్యక్ష గణపతి 4 చేతుల వాడు, బంగారు రంగు శరీరం, అంకుశం, మామిడి పండ్లు, పాశములు, దంతం, చేతులు ఎందు తొండముతో ఉండ్రాళ్లను ధరించి దర్శనమిస్తాడు. ఉత్తమ విద్యను అనుగ్రహిస్తాడు. ప్రసాద గణపతి, క్షిప్ర గణపతి అని పేరు కూడా ఉంది. పద్మములో కూర్చుని ఉంటాడు. ఎర్రనివాడు, దంతము, పాశము, కల్పలత, అంకుశం ధరిస్తాడు. తల మీద చంద్రవంక ఉంటుంది. అన్ని చింతలను దూరం చేసి మనశ్శాంతి అందిస్తాడు. హరిద్రా గణపతి పసుపు రంగు మేని ఛాయ గలవాడు. ప్రతి శుభకార్యమునందు పసుపు గణపతితో గణపతిని అర్చించేది ఈ గణపతినే. 4 చేతులు గలవాడు, దంతము, అంకుశము, పాశము, కుడుములను చేతులలో ధరించి ఉంటాడు. శుభకార్యములందు సిద్ధి కలిగిస్తాడు. ఏకదంత గణపతి నల్లనివాడు, లంబోదరుడు, 4 చేతులు గలవాడు. పరశువు, లడ్డు, జపమాల, దంతం ధరిస్తాడు. కామములను తీర్చేవాడు. సృష్టి గణపతి తెల్లనివాడు, 4 చేతులు గలవాడు. దంతములు, పాశము, అంకుశము, మామిడి పండ్లు ధరించి ఉంటాడు. సృష్టి చేస్తాడని ప్రతీతి. వివేకమును వృద్ధి చేస్తాడు. ఉద్దండ గణపతి ఎర్రనివాడు, 10 చేతులు గలవాడు. దంతము, దానిమ్మ ఫలము, పుష్పము, తామర పువ్వు, వరికంకులు, అంకుశము, చెరకు, గద, రత్న కలశము, నల్ల కలువ, చంద్రుడు, పాశములను ధరిస్తాడు. వామ అంకముపై అమ్మవారు కూర్చుని ఉంటుంది. ప్రజ్ఞా పాఠవములు తనతోటి వారి కంటే అధికంగా ప్రసాదించువాడు. డుంఠి గణపతి ఎర్రనివాడు, 4 భుజములు కలిగినవాడు. అమృత కలశం, జపమాల, దంతము, గొడ్డలి ధరిస్తాడు. అంతఃశత్రువులను నాశనము కావించువాడు. తర్వాత ద్విముఖ గణపతి 2 ముఖములు, 4 చేతులు కలిగి ఉంటాడు. ఆయన శరీరము ఇంద్రనీలము రంగు కలిగి ఉంటుంది. 2 ముఖములకు కలిపి ఒక కిరీటం ధరిస్తాడు. దంతము, అంకుశము, రత్న కలశం, పాశమును ధరిస్తాడు. సుఖ సంతోషాలను అనుగ్రహిస్తాడు. త్రిముఖ గణపతి ఎర్రని రంగు కలిగినవాడు. 3 ముఖములు, 6 చేతులు కలిగి ఉంటాడు. అమృత కలశం, పాశములు, అంకుశములు, జపమాలను ధరించి అభయహస్త ముద్రలో పద్మం పైన కూర్చుని దర్శనమిస్తాడు. దత్తాత్రేయుని అనుగ్రహం అనగా గురు అనుగ్రహం అందిస్తాడు. సింహ గణపతి తెల్లనివాడు, సింహముఖమును కలవాడు. 8 చేతులు, పూలు, అభయముద్ర, రత్న కలశం, చక్రం, వరదముద్ర, కల్పలత, వీణ, పద్మములను ధరిస్తాడు. మనలోని దుర్గుణములను తొలగించువాడు. యోగ గణపతి ఎరుపు రంగు శరీరం కలవాడు. 4 చేతులు కలిగి ఉంటాడు. యోగదండం, జపమాల,
పాశము, చెరుకు ధరించి ధ్యానముద్రలో ఉంటాడు. ధ్యానమందు సిద్ధిని అనుగ్రహించేవాడు. దుర్గ గణపతి బంగారు రంగు శరీరం కలవాడు. 8 చేతులు, ఎర్రని వస్త్రములు ధరించి ఉంటాడు. దంతము, జపమాల, బాణము, అంకుశం, నేరేడు పండ్లు, గొడ్డలి, విల్లు, పాశమును ధరించి ఉంటాడు. ప్రయాణములందు రక్షణ కల్పించేవాడు. సంకష్ట గణపతి ఎర్రని పద్మమునందు కూర్చుని ఉంటాడు. నల్ల కలువను ధరించిన అమ్మవారిని తమ వామ అంకంపై కూర్చుండబెట్టుకుని దర్శనమిస్తాడు. 4 చేతులు గలవాడు. క్షీరాన్న పాత్ర, పాశము, వరదహస్తము, అంకుశములను ధరించి ఉంటాడు. నల్లని వస్త్రము ధరిస్తాడు. కష్టములను తొలగించువాడు. వరగణపతి ఈయన శరీరం రంగు ఎరుపు, తలపై చంద్రవంక, 3వ కన్ను, 4 చేతులు. ఆ చేతులలో కపాలం, అంకుశం, పాశం, వామ అంకంపై అమ్మవారిని కూర్చుండబెట్టి దర్శనమిస్తాడు. కోరిన వరములను అనుగ్రహించు భగవంతుడు. తరువాత కదా మన అష్ట వినాయకులు. మన దేశంలో హరిద్ర గణపతి, అర్క గణపతులను అధికంగా ఉపాసన చేస్తారు. ఏ శుభకార్యమైనా ముందు హరిద్ర గణపతి అంటే పశువుముద్దుతో చేసిన గణపతిని పూజ చేస్తారు. మనం ప్రారంభించే కార్యము నిర్విఘ్నంగా పూర్తి ఒకటకు హరిద్ర గణపతిని అర్చించటం ఆచారం. రెండవది అర్క గణపతి. అర్కము అంటే తెల్ల జిల్లేడు. తెల్ల జిల్లేడు చెట్టు అంటే గణపతికి మహాప్రీతి. తెల్ల జిల్లేడు చెట్టుని ప్రతిదినము 12 సంవత్సరములు పూజిస్తే భూమి లోపల మూలవేరు గణేశుని రూపం ధరిస్తుంది. గజశిరస్సు, పెద్ద పొట్ట, ఏకదంతముతో గణేశ ప్రతిమ రూపు దిద్దుకుంటుంది. దానిని తీసి ఉపాసకులు కల్పోక్త పద్ధతిలో పూజించటం, మంత్రానుష్ఠానం చేసినట్లయితే గణపతి ప్రసన్నుడై ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడు అని మంత్రశాస్త్రంలో చెప్పాడు. తంత్రమును ఆశ్రయించి ఉపాసించేవారు తెల్ల జిల్లేడు వేరును తీసి అంగుష్ట ప్రమాణంలో ఉచ్చిష్ట గణపతి రూపం చెక్కించుకుంటారు. వామాచార పద్ధతిలో వశీకరణ సిద్ధుల కోసం సాధన చేస్తారు. ఇది శాస్త్ర సమ్మతం కాదు. తెల్ల జిల్లేడు వేరుతో గణపతి ప్రతిమను తయారు చేయించుకుని ఉపాసించేవారు కూడా ఉన్నారు. వీళ్ళ ఉపాసన శాస్త్ర సమ్మతమైనదే. గణపతిని అర్చించటం కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక దేశాలలో కూడా గణపతి పూజలు, ఉపాసనలు జరుగుతూనే ఉన్నాయి. బౌద్ధ మతం వారు కూడా గణపతిని ఆది పూజ్యుడిగా ఉపాసించటం ద్వారా బౌద్ధ మతం పాతుకుపోయిన అన్ని దేశాలలో గణపతిని ఆరాధిస్తున్నారు. జావా, కంబోడియా, శ్రీలంక, జపాన్, థాయిలాండ్, ఇండోనేషియా, చైనా, వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా, టిబెట్, నేపాల్లో గణపతి పూజలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల గణపతి మందిరాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో స్త్రీ రూపంతో ఉన్న గణపతి విగ్రహాలు ఉన్నాయి. రామేశ్వరంలోని సుచీంద్ర క్షేత్రమందు చంపక రామాలయంలో స్త్రీ గణపతి మూర్తిని చెక్కించారు. ఆ రూపమునకు గణేశుని అని సంబోధిస్తున్నారు. మధురలో గణేశుని విగ్రహం సుందరేశ్వరాలయంలో ఉంది. కింద పాదముల నుండి నడుము వరకు పులి ఆకారం, నడుమ నుండి మెడదాకా మానవ స్త్రీ రూపం, తల ఏనుగు రూపం. ఈ రూపంలో దర్శనమిస్తున్న గణపతిని వ్యాఘ్ర గణేశాని అని కొలుస్తున్నారు. మంత్రశాస్త్రములో గణపతిని స్త్రీగా ఆరాధించే శ్లోకాలు ఉన్నాయి. ఆ మంత్రములలో గణపతిని వల్లభ గణేశాని అని ఆరాధిస్తున్నారు. కానీ ఆ పద్ధతిలో చేసే ఉపాసన ప్రాచుర్యం పొందలేదు. కొన్ని గ్రంథములలో విద్యా గణపతి అని గణపతిని స్త్రీగా పేర్కొనడం జరిగింది. మన దేశంలో భాద్రపద శుద్ధ చవితి నాడు వరసిద్ధి వినాయక వ్రతం చేసుకోవటం ప్రసిద్ధమైన విషయం. గణపతికి గణాధిపత్యం ఇచ్చిన సుదినం. ఈ పండుగను నవరాత్రులు ఉత్సవములుగా జరుపుకుంటున్నారు. ఆయన భార్యలైన సిద్ధి బుద్ధి సమేతంగా గణపతి ఉత్సవాలు చేసుకుంటే గణపతి శీఘ్రంగా వరాలు అనుగ్రహిస్తాడు. వరసిద్ధి వినాయకుడిగా పేరు పొందాడు. విద్యార్థులు తమ పుస్తకాలను వినాయకుని ముందు ఉంచి తమ విద్యకు ఎటువంటి విఘ్నములు కలగకుండా అనుగ్రహించమని పూజిస్తారు. వానాకాలం అగుట చేత చెట్లన్నీ పచ్చదనంతో నిండి ఉంటాయి. 21 రకముల పత్రి అంటే ఆకులు కూడా ఔషధ లక్షణాలు కలిగినవి అగుట చేత రైతులకు ఈ వ్రతం చాలా ప్రధానమైనది. రైతులకు ఇతిబాధలే కాక రోగాలకు కారకమైన
క్రిములు కీటకములు కూడా ఎలుక సంకేతంగా భావిస్తారు. అటువంటి ఎలుకను వాహనం చేసుకొనుట ద్వారా రైతులు వైద్యులకు గణపతి ఆరాధ్య దేవుడు. సర్వ విఘ్నములను నాశనం చేయవాడు కాన ఇండ్లల్లోనే కాకుండా సమాజంలో అందరూ సమిష్టిగా పందిళ్లు వేసి 4 రోడ్ల కూడళ్లలో వినాయక మంటపాలను ఏర్పాటు చేసుకుని నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఉపచార సేవలుగా కళాకారుల చేత సంగీతము, నృత్యము, హరికథ, బుర్రకథ, గణపతి తత్వం మీద ప్రవచనం వంటి కార్యక్రమములు ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాలల్లో, కళాశాలల్లో చేసుకునేటప్పుడు విద్యా గణపతిగాను, వాణిజ్య సంస్థల్లో పూజించేటప్పుడు చింతామణి గణపతిగాను, ఇండ్లలో పూజలు వరసిద్ధి గణపతిగాను పూజలు అందుకుంటున్నాడు. అష్ట వినాయకులు చూద్దాం. ముద్గల పురాణమునందు వినాయకునికి అష్ట అవతారములుగా చెప్పారు. వక్రతుండ అవతారం, సింహమును వాహనముగా చేసుకుని మత్సరాసుర సంహారం చేశాడు. ఏకదంత అవతారం, అఖు అంటే ఎలుకను వాహనముగా చేసుకుని మదాసుర సంహారం చేశాడు. మహోదర అవతారం, జ్ఞానస్వరూపం, ఎలుకను వాహనముగా చేసుకుని మోహాసురుని సంహరించాడు. గజానన అవతారం, ఎలుకను వాహనముగా చేసుకుని లోపాసురుని సంహరించాడు. సాంఖ్యులు అనగా సాంఖ్యయోగమును సాధన చేయు యోగులు సాంఖ్యులకు సిద్ధిని అనుగ్రహించేవాడు. గజము అనగా ఏనుగు, ఏనుగు బలమునకు సంకేతం, గమనం వలన కలిగే శక్తి. గజ అనగా జ్ఞాన ప్రపంచం, జగ అనగా దృశ్య ప్రపంచం. యోగులు తపస్సు వలన ఏ పరమాత్మను చేరుతున్నారో ఆ పరమాత్మ గా, ఈ సృష్టి మొత్తం దేనిని చేరుతున్నదో ఆ పరమాత్మ జ, అందుచేత గజాననుగా పూజించబడుతున్నాడు. తర్వాత లంబోదర అవతారం, మయూరమును వాహనముగా చేసుకుని క్రోధాసురుని సంహరించాడు. లంబోదరుని పూజిస్తే పరిసరాలు పరిశుభ్రమవుతాయి. అనంతమైన అక్షరాల నుండి వచ్చిన విస్తారమైన వాంగ్మయంను నింపుకున్నవాడు. తరువాత వికట అవతారం, మయూరమును వాహనముగా చేసుకుని కామోసర సంహారం చేశాడు. తర్వాత విఘ్నరాజ అవతారం, శేషవాహనము ఆదిశేషువును వాహనముగా చేసుకుని మమతాసురుని సంహరించాడు. ఆఖరిది 8వది ధూమ్రవర్ణావతారం, ఎలుకను వాహనముగా చేసుకుని అభిమానాసురుణ్ణి సంహరించాడు. ధూమకేతు అనగా అగ్ని, గణపతిని ఉపాసించటం వలన మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములే కాక మమత, అభిమానమును దుష్ట భావాలను తొలగించి అంతర్ముఖులను చేస్తుంది. అభిమానం అంటే నేను, నాది అనే భావన. మమత అంటే వ్యామోహం, భ్రాంతులను తొలగిస్తుంది. తరువాతి అంశం శుక్లాంబరధరం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఈ శ్లోకం సుప్రసిద్ధం. గణపతి పూజలో సర్వ కార్యారంభాలలో అంతటా ఈ శ్లోకం వినబడుతూ ఉంటుంది. దాదాపుగా అందరికీ కంఠస్థం కూడా అయి ఉంటుంది. తెల్లని వస్త్రములు ధరించిన వాడు, అంతటా వ్యాపించినవాడు, తెల్లనివాడు, 4 చేతులు గలవాడు, ప్రసన్నమైన ముఖం గలవాడు అయిన వానిని అన్ని విగ్రహములు రాకుండాటకై ధ్యానిస్తున్నాను అన్న ప్రతిపదార్థ తాత్పర్యాలలో విఘ్నేశ్వరుని పేరు లేదు గనక ఇది విఘ్నేశ్వర స్తుతి కాదు, విష్ణు స్తుతి అని కొందరు వాదిస్తూ ఉంటారు. దానికి శుక్లాంబరధరం, శశివర్ణం సరిపోవు. విష్ణు శబ్దానికి వైకుంఠవాసుడు అనే కాక అంతటా వ్యాపించినవాడు అనే అర్థం కూడా సరిపోతుంది కనుక ఇది విఘ్నేశ్వర పరబ్రహ్మం యొక్క స్తుతి అని తెలుసుకోవాలి. నిరాకారమైన పరబ్రహ్మము లేదా పరాశక్తి మహాకాంతి రూపంలో కనిపిస్తుంది. అది సాకారమై 84 లక్షల జీవరాశులుగా అనేక రూపాలు ధరిస్తుంది. ఇలా ఏర్పడిన గణాలకు ఆధిపత్యం వహించి నడిపించే సాకార పరబ్రహ్మమే గణపతి. మూలాధార చక్రంలో ఉన్న కుండలిని శక్తి నిర్విఘ్నంగా, నిరాటంకంగా ధ్యానానుష్ఠాన మార్గంలో 6 చక్రాలు దాటి సహస్రారంలో విహరించే పరమానంద స్థితిని సూచిస్తూ శుక్లాంబరధరం శ్లోకం ఆ గణపతిని సూచిస్తుంది. ఆ వెలుగే గణాలకు పతి, కవులకు కవి, జ్యేష్ఠుడైన రాజు, పరబ్రహ్మ స్వరూపుడు అని ఋగ్వేదం చెప్తోంది. శుక్లాంబరం అంటే తెల్లని ఆకాశం, అది సహస్రారం. దానిని ధరించినవాడు అంతటా వ్యాపించినవాడు, తెల్లనివాడు. మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత చక్రములు
4 భుజములుగా విశుద్ధి చక్రమైన కంఠం వద్ద కుండలిని నోటిలోనికి పక్కదారి పట్టే విఘ్నాన్ని తొలగించి సూటిగా ఆజ్ఞాచక్రానికి చేరి ఆపై సహస్రారంలో కొలువుదీరే ప్రక్రియ అంతా సక్రమంగా జరగడానికి మనం చేసే ప్రార్థనయే ఈ శ్లోకంలోని అంతరార్థం. సాకారోపాసకులు తమ ఇష్టాన్ని బట్టి గజముఖ విష్ణువు అనుకోవచ్చు, శంఖచక్ర విష్ణువు అనుకోవచ్చు. ఏ ఆటంకములు విఘ్నాలు లేకుండా కుండలిని మూలాధారం నుండి సహస్రానికి చేరుకునేందుకు అడ్డు వచ్చే విశుద్ధ చక్రం కాంతం వద్ద గమ్ అనే బీజాక్షరాన్ని జపిస్తూ ఉంటే గకారం కంఠ్యాక్షరం కనుక కంఠంలోనికే వెళుతూ వస్తూ కుండలిని నిర్విఘ్నంగా పైకి పంపిస్తుంది. ఇదే ఈ శ్లోక పరమార్థం. గణపతయే పరబ్రహ్మం గం గణపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.